బాహుబలి బడ్జెట్ 100 కోట్లంటేనే ఔరా అని నోరెళ్లబెట్టాం. అలాంటిది ఓ హీరో రెమ్యునరేషన్ 90 కోట్లు డిమాండ్ చేస్తే సినిమా బడ్జెట్ ఇంకెన్ని కోట్లై ఉండాలి? ఆలోచిస్తేనే ఇదేదో హాలీవుడ్ మూవీ అనుకుంటాం కదా, కానే కాదు. మన బాలీవుడ్ చిత్రం. అక్షరాల 90 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అడిగింది ఎవరో కాదు, బాద్షా షారుఖ్ ఖాన్ అట. సంజయ్ లీలా బన్సాలి కొత్తగా తెరకెక్కిస్తున్న పద్మావతి మూవీలో నటించడానికి షారుఖ్ ను అడిగారట. ఆలోచించి చెబుతానన్న హీరో ఓకే అంటూనే రెమ్యునరేషన్ ఈ రేంజ్ లో చెప్పాడట. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న తన మార్కెటింగ్ వాల్యూకు ఈ మాత్రం అడగొచ్చని, అంతిస్తేనే ఓకే అని ఖరాఖండిగా చెప్పేశాడట. షాక్ అయిన బన్సాలి కళ్ళు తేలేయటమే కాదు, ఓ పెద్ద దండం కూడా పెట్టేసి వచ్చాడట. ఇద్దరు హీరోలు నటించే ఈ మూవీలో రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్లను తీసుకున్నాడట. షాహిద్ కు 10 కోట్లు ఇచ్చాడట, రణ్వీర్ సింగ్ కు ఇంకొంచెం ఎక్కువ ఇచ్చుకున్నాడట. మొత్తంగా సగం మిగిలిపోయిందని బాలీవుడ్ టాక్. అదే షారుఖ్ కు 90 కోట్లిస్తే సెకండ్ హీరోకి కూడా భారీగా ముట్ట చెప్పుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు సగానికి సగం బడ్జెట్ తగ్గిందని, కథలో దమ్ముంటే హిట్ ఖాయమంటున్నాడు బన్సాలి. బాజీరావు మస్తానీ, దిల్వాలే 2 సినిమాలు ఒకే రోజు వచ్చాయి. మస్తానీ హిట్ అయింది, షారుఖ్ నటించిన దిల్వాలే ఫ్లాప్ అయింది అని గతాన్ని గుర్తు చేశాడట. ఏదేమైనా ఈ ఇన్సిడెంట్ తో షారుఖ్ ఏ రేంజ్ లో ఉన్నాడో తెలిసిందే.